హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు, అలాగే పాదాభివందనాలు. ఈ సమస్త సృష్టిలో ఉన్న సమస్త కాంతి స్వరూపులకి, కాంతి జీవులకి, అలాగే ఈ వర్తమాన క్షణంలో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి, వింటున్న వాళ్ళకి, వినబోయే వాళ్ళకి నా యొక్క స్వయాన్ని కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ శాంత మేడం సోల్స్ జర్నీ, మనం ఆత్మల ప్రయాణం అనే బుక్ ద్వారా ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కదా. మరి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలతో నేను ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి, నా స్వయానికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆత్మల ప్రయాణం అనే పుస్తకాన్ని నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ. నిన్నటి సబ్జెక్ట్ కొంచెం ఎంతవరకు అయిందంటే, ఆత్మల ప్రపంచంలో తక్కువ కాలం గడుపుతారు, కొన్ని ఆత్మలకు మాత్రం ఆత్మల ప్రపంచాన్ని విడిచి వెళ్ళడానికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎందుకు అనే ప్రశ్నే లేదు. కానీ మన గైడ్లు ఈ విషయంలో చాలా ఒత్తిడి చేస్తారు. మనం చనిపోయి ఆత్మల ప్రపంచంలో ప్రవేశించిన వెంటనే మనకు పునశ్చరణ తరగతి నిర్వహించినట్టే మళ్ళీ జన్మించడానికి మనము సిద్ధంగా ఉన్నామో లేదో నిర్ణయించడానికి ఆధ్యాత్మిక సలహాదారులు ఆత్మల ప్రపంచాన్ని మనం వదిలిపెట్టి వెళ్లే సమయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తక్కువ స్థాయి అభివృద్ధి సాధించిన ఆత్మతో నిర్వహించిన ఒక విలక్షణమైన సన్నివేశాన్ని ఒక కేసు ఈ క్రింది విధంగా వివరించిందంట. ఈ రోజు కేసు నెంబర్ 24 చెప్పుకుందామండి. డాక్టర్ గారు అడుగుతున్నారు, నువ్వు భూలోకానికి తిరిగి వెళ్ళబోతున్నట్లు మొట్టమొదట ఎప్పుడు తెలుసుకున్నావు? సబ్జెక్ట్, ఒక మృదువైన స్వరం నా మనసులో ప్రవేశించి, నువ్వు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది, వెళ్ళాలనుకోవడం లేదా అని చెప్పింది. డాక్టర్ గారు, ఆ గొంతు ఎవరిది? సబ్జెక్ట్, నా శిష్యకునిది, అంటే ఇన్స్పెక్టర్. శిష్యకునిది అంటే ఇక్కడ ఆ సబ్జెక్టు ఇన్స్పెక్టర్ గా ఉన్నదనమాట. మేము మళ్ళీ జన్మించడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు అనుకున్నప్పుడు మాలో కొందరిని వాళ్ళు ముందుకు నెట్టవలసి ఉంటుంది. డాక్టర్ గారు, భూలోకానికి తిరిగి వచ్చేందుకు రెడీగా ఉన్నట్లు నీకు అనిపిస్తుందా? సబ్జెక్టు, అవును, నేను అలాగే అనుకుంటున్నాను. రెడీగా ఉన్నాను, కానీ భూలోకంలో నా అధ్యయనాలకు చాలా ఎక్కువ సంవత్సరాలు పట్టేటట్లు ఉంది. అది కొంచెం మరీ ఎక్కువ అనిపిస్తుంది. డాక్టర్ గారు, అయినా గాని నీ పునర్జన్మలు ముగిసే సమయం దగ్గర పడిన తర్వాత కూడా నువ్వు భూలోకంలోనే జన్మించడానికి వెళ్ళాలని అనుకుంటున్నావా? సబ్జెక్ట్ చాలాసేపు ఆగి, అలా ఉండకపోవచ్చు. భూమికి పక్కనే మరో లోకం ఉంది, కానీ భూలోకంలో ఉండే మనుషులతో అని మరి అర్ధాంతరంగా వదిలేసింది అక్కడ. డాక్టర్ గారు అందుకున్నారు అక్కడ. అంటే దాని అర్థం ఏమిటి? సబ్జెక్టు, అప్పటికి భూలోకంలో తక్కువ మంది ఉంటారు, ఇక్కడ అంతగా జనాభా ఉండరు. నాకు అదంతా స్పష్టంగా తెలియట్లేదు అని చెప్పింది అనమాట. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావని అనుకుంటున్నావు? సబ్జెక్ట్, వేరే చోట ఎక్కడికో వలసపోతారు అన్నట్లు అనిపిస్తుంది. అది నాకు స్పష్టంగా తెలియడం లేదు. గమనిక, ఇక్కడ గత జన్మలో జరిగిన వాటి జ్ఞాపకాలను తెలుసుకోవడానికి చేసే
రిగ్రెషన్ థెరపీకి వ్యతిరేకంగా భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి చేసేదాన్ని ప్రోగ్రెషన్ థెరపీ అంటారు. దీనిలో కొందరు సబ్జెక్టులకు రాబోయే జన్మలలో జరగబోయేవి ఊహామాత్రంగా తెలుస్తాయి. భవిష్యత్తు అసంపూర్ణంగా అస్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు 22వ శతాబ్దం అంతానికి భూ జనాభా భారీగా తగ్గిపోతుందని కొందరు చెప్పారు. ఇది కొంతవరకు నేలలో వాతావరణంలో సంభవించే చెడ్డ మార్పుల వల్ల జరుగుతుంది అని చెప్పారు. విచిత్రమైన గుడారాల్లా కనిపించే ఇళ్లలో చాలా మంది నివసిస్తూ ఉన్నట్లు కూడా వాళ్లకు కనిపించింది. కర్మ సంబంధమైన పరిమితి వల్ల, అంటే అమ్నీషియా, గుర్తు లేకపోవడం వల్ల భవిష్యత్తులో జరిగే వాటికి సంబంధించిన వివరాలు ఎప్పుడు కొద్దిగానే కనిపిస్తాయని నేను అనుకుంటున్నాను. దీని గురించి మరిన్ని వివరాలు నా తర్వాత కేసు తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం వెనక్కి వెళదాం. మీ శిష్యకులు మీలో కొందరిని ఆత్మల ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోమని ముందుకు నెట్టాల్సి వస్తుందని చెప్పావు కదా. నాకు ఇక్కడే ఉండాలని ఉంది, కానీ మేము మరీ ఎక్కువసేపు ఇక్కడే, అంటే వాళ్ళు అలా చేయకూడదని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పాడు డాక్టర్ గారు. ఇక్కడ సబ్జెక్టు ఏమంటుందంటే, నాకు ఇక్కడ ఉండాలని ఉంది, కానీ మేము మరీ ఎక్కువసేపు ఇక్కడే ఆత్మల ప్రపంచాన్ని పట్టుకుని అంటే వేళ్లాడుతూ ఉండడము మా శిష్యకులకు ఇష్టం ఉండదు. అలా ఉంటే పరిణితి లేకుండా ఇక్కడే చిక్కుకుని పోవచ్చు. డాక్టర్ గారు, అక్కడే ఉంటానని నువ్వు పట్టబట్టవచ్చా? సబ్జెక్టు, అలా చేయవచ్చు. శిష్యకులు సౌమ్యులు కాబట్టి వెళ్ళిపోమ్మని మమ్మల్ని బలవంతం చెయ్యరు. మళ్ళీ నవ్వి, కానీ వాళ్ళ పద్ధతులు వాళ్లకు ఉంటాయి. సమయం వచ్చినప్పుడు ఆత్మల ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. డాక్టర్ గారు, ఏ కారణం వల్లనైనా భూమి మీద తిరిగి జన్మించడానికి ఇష్టపడిన వారిని ఎవరినైనా నీకు తెలుసా? సబ్జెక్టు, తెలుసు. నా స్నేహితుడు మార్కు. అక్కడ ఇంకా తను చేయవలసింది ఏమీ లేదని చెప్పాడు. అతనికి భూలోకంలో జన్మించడం చాలా చిరాకు. దాంతో అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడడు. డాక్టర్ గారు, అతడు చాలా జన్మలెత్తాడా? సబ్జెక్ట్, లేదు, కానీ వాటిల్లో అతడు ఇమడలేకపోయేవాడు. డాక్టర్, అప్పుడు టీచర్లు ఏం చేస్తారు? ఆత్మల ప్రపంచంలో ఉండడానికి అతడికి అనుమతి ఇచ్చారా? సబ్జెక్ట్, చేరుకున్న తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకొని జరిగిన దాని గురించి ఆలోచించవలసి ఉంటుందని తెలుసుకుంటారు. డాక్టర్ గారు, మళ్ళీ జన్మించడానికి నీకు వచ్చిన అవకాశం గురించి నీ చివరి అభిప్రాయాలు ఏమిటి? సబ్జెక్ట్, ఎంతో సంబరంగా ఉంది. మళ్ళీ శారీరకంగా జన్మలు లేకపోతే నాకు తృప్తే ఉండదు. డాక్టర్ గారు, నువ్వు మళ్ళీ జన్మించడానికి రెడీగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? సబ్జెక్ట్, నేను ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళతాను. మళ్ళీ జన్మించాలని ఆత్మ నిర్ణయించుకున్న తర్వాత అది జన్మను ఎంచుకునే ప్రదేశానికి వెళుతుంది. తన కొత్త జన్మలో ఎలా ఉండాలో ఒక నిర్ణయానికి వచ్చే ముందు భూలోకంలో ఎప్పుడు ఎక్కడ జన్మించాలో పరిశీలిస్తుంది. ఇటువంటి ఆధ్యాత్మిక సాధన ఉండడం వల్ల ఇది మనకు సులువుగా అర్థం అవడానికి దీనిని జన్మల ఎంపిక, నూతన శరీరాన్ని ఎంపిక చేసుకోవడం అనే 2 అధ్యాయాలుగా విభజించాను. నిజానికి ఎప్పుడు ఎక్కడ జన్మించాలి, మనం ఎలా ఉండాలనుకుంటున్నాము అనేవి 2 పూర్తిగా వేర్వేరు నిర్ణయాలు కావు. అయినప్పటికీ రాబోయే కాలంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, మనం వాటిలో ఏ విధంగా ఇమడగలమనేది తెలుసుకోవడంలో ప్రారంభిస్తాం. ఆ తర్వాత ఆయా ప్రదేశాలలో జీవిస్తున్న వారిపై మన దృష్టిని మళ్లిస్తాం. ఈ విషయము మొదట్లో సరిగ్గా అర్థం కానంత వరకు కొంచెం గజిబిజిగా ఉండేది. ఈ విషయంలో కాలంతో పాటు మారుతున్న సంస్కృతికి సంబంధించిన పరిస్థితులు, సందర్భాలు మాత్రమే కాకుండా ఆయా సందర్భాలలో పాల్గొన్న వ్యక్తులు కూడా ఆత్మల మీద చాలా ప్రభావం చూపుతాయి. ఆత్మల ప్రపంచంలో పనితీరు అంతా ఒకే విధంగా లేదని నా నమ్మకం. ఆధ్యాత్మిక ప్రదేశాలన్నింటికీ దివ్యత్వపు లక్షణాలు ఉన్నా వాటిని ఉపయోగించిన తీరు మాత్రం వేరుగా ఉంది అని అక్కడ తిరుగాడే ఆత్మలని చెప్పాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆత్మల ప్రపంచంలోకి ప్రవేశించే ఆత్మలకు
నిర్దేశించబడిన పునశ్చరణ ప్రదేశాన్ని ఆత్మల ప్రపంచాన్ని విడిచి వెళ్ళి ఆత్మలో జన్మించబోయే పునర్జన్మను ఎంపిక చేసుకునే ప్రవేశంలో పోల్చవచ్చు. ప్రయాణంలో ఉన్న ఆత్మలు తమ జన్మలను విశ్లేషించుకోవడానికి ఈ రెండు ఉన్నాయి. వీటిలో భూలోకం దృశ్యాలు కూడా కొన్ని ఉంటాయి, కానీ ఆ పోలిక అంతటితో ముగుస్తుంది. అప్పుడే ఆత్మల ప్రపంచాన్ని చేరుకున్న ఆత్మలకు సౌకర్యవంతంగా ఉండటానికి ఏర్పాటు చేసిన ఈ పునశ్చరణ ప్రదేశాలు చిన్న సమావేశ మందిరాల్లో ఆత్మీయ వాతావరణంతో నిండి ఉంటాయి. కానీ ఈ ప్రదేశంలో మన వైఖరి కొంత మేరకు మన చర్యలను సమర్థించుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆ జన్మను మనం ఇంకొంత మెరుగ్గా జీవించి ఉండవచ్చు అనే భావన ఉంటుంది అక్కడ అందుకే మేడం, అందుకనే ఉన్న జన్మని ఇంకా ఈ జన్మలో ఎంత మంచిగా, ఎంత హాయిగా, ఎంత మెరుగ్గా జీవించాలి, ఇంకొన్ని అనుభవాలు ఎలా తీసుకోవాలి అని చేసుకోవాలా. మేడం ఇక్కడ ఉండేసేపు అబ్బాబ్బా అనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి అబ్బాబ్బా ఈసారి ఒకటి దొరికితే ఎంత బాగా చేద్దాం నేను అనుకుంటా. మళ్ళీ మర్చిపోయి అదే దాంట్లో పడిపోతుంటా. అంతే కదా, ఈసారి ఒకటి దొరికితే నేను బాగా ఎంజాయ్ చేద్దాను అనుకుంటాం. అంటే శరీరం లేకపోతే ఏం చేస్తారు మేడం చెప్పండి? గాలిలో ఏముంటుంది చెప్పండి? ఏమన్నా ఉంటుంది అనుభవం. అందుకే శరీరం తీసుకునేది. అక్కడ మన గైడ్ తో ప్రత్యక్షంగా సంభాషిస్తూ ఉంటాడంట. మరోవైపు మన పునర్జన్మని ఎంచుకునే ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ జన్మ పట్ల మనం ఎంతో ఆశతో, హామీతో, ఉన్నతమైన ఆకాంక్షతో ఉంటాము. కొత్త జన్మ ఎలా ఉండాలో నిర్ణయించుకునే ఈ సమయంలో ఆత్మలు ఒంటరిగానే ఉంటాయి. వాటి గైడ్స్ దరిదాపుల్లో కనిపించరు. నిరంతరం ఏదో ఒక పని జరుగుతూ ఉత్తేజాన్ని నింపే విధంగా ఉండే ఈ ప్రదేశము ఇతర ఆధ్యాత్మిక అధ్యయన ప్రదేశాల కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. అది పూర్తిగా మరో ప్రపంచమని, గ్రహాలను గురించి తెలుసుకోవడానికి వీలుగా ఒక అంతేంద్రియ శక్తి కాలాన్ని తగు విధంగా మార్పు చేస్తుందని కేస్ నెంబర్ 22 చెప్పింది. ఆ సబ్జెక్టులకు అక్కడ ఉన్న కొన్ని ఆధ్యాత్మిక పరిసరాలను వర్ణించడం కష్టమైనప్పటికీ పునర్జన్మలను ఎంపిక చేసుకుని ఆ ప్రదేశం గురించి మాట్లాడటానికి వారు చాలా ఇష్టపడతారు. దాదాపుగా వారందరూ ఒకే విధంగా వర్ణించారు. అదొక సినిమా థియేటర్లో ఉందని, వివిధ పరిస్థితుల్లో, వివిధ సన్నివేశాల్లో రకరకాల పాత్రలు పోషిస్తూ ఉన్న తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూసుకోవడానికి వీలవుతుందని చెప్పారు. ఆ ప్రదేశం నుండి వెళ్లే లోపల ఆత్మలు స్వయంగా వాటిలో తమకు కావలసిన ఒక పాత్రను ఎంచుకుంటాయి. ఇది ఒక నాటక ప్రదర్శనకు ముందు రెసిడెన్షియల్ రిహార్సల్ చేసినట్లు ఉంటుంది. మరో కొత్త జన్మలకు ప్రవేశించే ముందే ఆ ఆత్మ ఆ జన్మ ఎలా ఉంటుందో ముందే అనుభవపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం, తీసుకోబోయే జన్మ గురించి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆత్మకు ఏ విధంగా సహాయం అందించబడుతుందో బాగా తెలిసిన ఒక మగ సబ్జెక్టును ఆ వివరాలు మనకు అందించడానికి ఎంచుకున్నాను. కేసు నెంబర్ 25 డాక్టర్ గారు అడుగుతున్నారు, భూలోకంలో తిరిగి జన్మించాలని నిర్ణయించుకున్న తర్వాత ఏం జరుగుతుంది? సబ్జెక్టు: అందుకు సరైన సమయం వచ్చిందని నేను నా శిక్షకుడు అనుకున్న తర్వాత నేను నా ఆలోచనలను బయటకు ప్రదర్శిస్తాను. డాక్టర్ గారు చెబుతూ ఉండు. సబ్జెక్టు: నా సందేశాలను కోఆర్డినేటర్స్ అందుకుంటారు. డాక్టర్ గారు: వాళ్ళెవరు? నువ్వు మళ్ళీ జన్మించడానికి తగిన ఏర్పాట్లని నీ గైడ్ చూసుకోడా? సబ్జెక్టు: పూర్తిగా అలా ఉండదు. ఆయన కోఆర్డినేటర్లతో మాట్లాడతాడు. రింగ్ వద్ద చూసి మాకు వీలైన జన్మలను ఎంచుకోవడానికి వాళ్ళు సహాయపడతారు. డాక్టర్ గారు: ఈ రింగ్ అంటే ఏంటి?
సబ్జెక్ట్ నేను అక్కడికి వెళుతున్నాను, దానిని మేము రింగ్ ఆఫ్ డెస్టినీ అంటే ప్రారంధ వలయం అని అంటాం అనమాట అని చెప్పింది ఆమె. డాక్టర్ గారు, ఆత్మల గురించి, ఆత్మల ప్రపంచంలో ఇది ఒక్కటే ఉంటుందా? సబ్జెక్ట్ కాసేపు ఆగి, చాలా ఉంటాయి అనుకుంటాను, కానీ నేను వేరే వాటిని చూడలేదు. డాక్టర్ గారు, సరే నేను 3 అంకెలు లెక్క పెట్టేసరికి మనం ఇద్దరం కలిసి ఆ రింగ్ దగ్గరికి వెళదాము. నేను లెక్కించడం పూర్తయ్యేసరికి అక్కడ నీకు కలిగిన అనుభవాలన్నీ గుర్తుంచుకోగలవు. నువ్వు రెడీగా ఉన్నావా? సబ్జెక్ట్ ఉన్నాను అంటుంది. డాక్టర్ గారు, 1, 2, 3. ఇప్పుడు నీ ఆత్మ జన్మని ఎంచుకునే ప్రదేశం వైపు వెళుతూ ఉంది. నీకేం కనిపిస్తుందో చెప్పు. సబ్జెక్ట్ చాలాసేపు ఆగి, నేను రింగ్ వైపు తేలుతూ వెళుతున్నాను. అది వృత్తాకారంలో ఉంది, పెద్ద బుడకలా ఉంది. డాక్టర్ గారు, వెళుతూనే ఉండు, ఇంకా ఏం చెప్పగలవు? సబ్జెక్ట్, అక్కడ శక్తి కేంద్రీకృతమై ఉంది, కాంతి శక్తి కేంద్రీకృతమై ఉంది, కాంతి చాలా విపరీతంగా ఉంది. ఒక గరాటు అంటే పన్నెల ద్వారా నేను లోపలికి లాగబడ్డాను. అది కొంచెం చీకటిగా ఉంది. డాక్టర్ గారు, నీకు భయం వేసిందా? సబ్జెక్టు, లేదు, ఎంతైనా ఇక్కడికి అంతకు ముందు వచ్చాను కదా, ఇది ఆసక్తికరంగా ఉండబోతుంది. నా కోసం ఏం దాచి ఉందో చూడాలని నాకెంతో ఆశ ఉంది. నాకెంతో ఉత్తేజంగా ఉంది. డాక్టర్ గారు, నువ్వు రింగులో తేలుతూ ఉన్నప్పుడు నీకు ముందుగా కనిపించింది ఏమిటి? సబ్జెక్ట్, గొంతు తగ్గించి, నాకు కొంచెం భయంగా ఉంది, కానీ అక్కడ ఉన్న కనిపించని ఏదో శక్తి నాకు ఉపశమనాన్ని ఇచ్చింది. నా బాగోగుల గురించి ఎవరో జాగ్రత్త తీసుకుంటున్నారు అని నాకు తెలుస్తుంది. నేను ఒంటరిగా ఉన్నట్లు నాకు అనిపించలేదు. నా శిష్యకుడు కూడా నాతోనే ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. డాక్టర్ గారు, చెబుతూనే ఉండు, ఆ తర్వాత నీకేం కనిపించింది? సబ్జెక్ట్, రింగు చుట్టూ తెరలు ఉన్నాయి, నేను వాటిని చూస్తూ ఉన్నాను. డాక్టర్ గారు, గోడల మీద తెరలు లాంటివా? సబ్జెక్ట్, అవి గోడల్లా కనిపిస్తాయి, కానీ నిజానికి అవి గట్టి గోడలు కావు. అవంతా సాగుతూ ఉంటాయి. తెరలు నా చుట్టూ వ్యాపించి కదులుతూ ఉంటాయి. ఈ డాక్టర్ గారు, ఈ తెరలను గురించి ఇంకా వివరంగా చెప్పు. సబ్జెక్టు, అవి ఖాళీగా ఉన్నాయి, వాటి మీద ఇంకా ఏ ప్రతిబింబము వాటి మీద ఇంకా ఏ ప్రతిబింబము లేదు. అవి గాజు పలకల్లా, వెండి తెరలా, మానవుడు అద్దాల్లా ప్రకాశిస్తూ ఉన్నాయి. డాక్టర్ గారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది? సబ్జెక్టు, టెన్షన్ పడుతూ, కాసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత ఎవరో సినిమా థియేటర్లో ప్రొజెక్టర్ స్విచ్ నొక్కినట్లయితే తెర మీద బొమ్మలు ప్రత్యక్షమయ్యాయి. రంగురంగుల్లో ఉన్నాయి, కదులుతూ ఉన్నాయి, అంతా కాంతి ధ్వనితో నిండిపోయి ఉన్నాయి. డాక్టర్ గారు, చెబుతూనే ఉండు, నీ ఆత్మ ఆ తెరలకు ఎంత దూరంలో ఉంది అని. డాక్టర్ గారు, నేను మధ్యలో తేలుతూ నా చుట్టూ ఉన్న తెరల మీద జీవితంలో అన్ని వైపులా కనిపిస్తున్న దృశ్యాలను చూస్తున్నాడు. అందమైన ప్రదేశాలు, వ్యక్తులు నాకు తెలియబడలేదు. డాక్టర్ గారు,
ప్రకాశిస్తూ తెరవబడింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? సబ్జెక్టు టెన్షన్ పడుతూ కాసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత ఎవరో సినిమా థియేటర్‌లో ప్రాజెక్టర్ నొక్కి స్విచ్ నొక్కినట్లయింది. తెర మీద బొమ్మలు ప్రత్యక్షమయ్యాయి. రంగురంగుల్లో ఉన్నాయి. కదులుతూ ఉన్నాయి. అంతా కాంతి ధ్వనితో నిండిపోయి ఉన్నాయి. డాక్టర్ గారు చెబుతూనే ఉండు. నీ ఆత్మ ఆ తెరలకు ఎంత దూరంలో ఉంది? సబ్జెక్టు నేను మధ్యలో తేలుతూ నా చుట్టూ ఉన్న తెరల మీద జీవితంలో అన్ని వైపులా కనిపిస్తున్న దృశ్యాలను చూస్తున్నాను. అందమైన ప్రదేశాలు, కృతజ్ఞతలు, ఉల్లాసంగా ఆహ్, వీటి ఈ సిటీ నాకు తెలుసు. ఈ సిటీ నీకు తెలుసా? డాక్టర్ గారు అంటే ఆ! సా చెప్తూనే ఉండు అన్నారు గదా! నేను మధ్యలో తేలుతూ నా చుట్టూ ఉన్న తెరల మీద జీవితంలో అన్ని వైపులా కనిపిస్తున్న దృశ్యాలను చూస్తున్నాను. అందమైన ప్రదేశాలు, వ్యక్తులు అంటే ఉల్లాసంగా ఉండేవాళ్ళు. ఈ సిటీ నాకు తెలుసు. డాక్టర్ గారు నీకేం కనిపిస్తోంది? సబ్జెక్ట్ న్యూయార్క్. డాక్టర్ న్యూయార్క్ సిటీని చూడాలని నువ్వు అడిగావా? సబ్జెక్ట్ నేను తిరిగి అక్కడికి వెళ్ళడం గురించి మేము మాట్లాడుకున్నాము. అంటే దానిలో పూర్తిగా లీనమై అది చాలా మంది మారిపోయారు. చాలా భయాలు, కార్లు ఎప్పటిలాగానే రణగొడుతున్నారు. డాక్టర్ గారు కొన్ని నిమిషాలు నేను న్యూయార్క్ తిరిగి వస్తాను. ఇప్పుడు ఆ రింగులో నువ్వు ఏం చేయాలో చెప్పు. సబ్జెక్టు నా ఎదురుగా ఉన్న ప్యానెల్‌ను మానసికంగా ఆపరేట్ చేస్తున్నాను. డాక్టర్ గారు అదేంటి? తెరల ముందు ఉన్న ఒక స్కానింగ్ పరికరం లాంటిది. దాని నిండా లైట్లు, స్విచ్‌లు ఉన్నాయి. నాకు సమీపంలో కాసేపటిలో ఉన్నట్లు అనిపిస్తోంది. డాక్టర్ గారు ఆత్మల ప్రపంచంలో యంత్రాలు కూడా నెట్టబడ్డాయా? యంత్రాలు కూడా ఉన్నాయా? సబ్జెక్టు అది వినడానికి చాలా విచిత్రంగా ఉంది. నాకు తెలుసు. కానీ నా ముందు జరిగేది ఇదే. కాబట్టి నేనేం చేస్తున్నారో చెప్పగలరు. డాక్టర్ గారు ఇక్కడ సరే దాని గురించి టెన్షన్ పడవద్దు. ఆ ప్యానెల్‌తో నువ్వు ఏమి చేయాలో చెప్పు చాలు అన్నాడు. సబ్జెక్టు తెరల మీద బొమ్మలను మార్చడంలో కంట్రోల్ బటన్‌ను సహాయపడడానికి ప్యానెల్‌లు తెరల మీద బొమ్మలను మార్చడంలో కంట్రోలర్ సహాయపడడానికి ప్యానర్‌ను నా మనస్సుతో ఆపరేట్ చేస్తాను. డాక్టర్ గారు అలాగా అయితే నువ్వు ఒక్క సినిమా థియేటర్‌లో లా ఒక ప్రాజెక్ట్ లాంటి దానితో పని చేస్తున్నావా? ఆహ్, సబ్జెక్ట్ నవ్వి ప్రాజెక్టర్ గాదు స్కానర్. నిజానికి అవి సినిమాలు కావు. న్యూయార్క్ వీధుల్లో వాస్తవంగా గడుస్తున్న నా జీవితాన్ని చూస్తున్నాను. నా మనసు స్కానర్‌తో కనెక్ట్ అయ్యి నేను చూస్తున్న దృశ్యాలను కంట్రోల్ చేస్తుంది. డాక్టర్ గారు మరి అంటున్నారు. అది కంప్యూటర్‌లా ఉందంటావా? సబ్జెక్ట్ దాదాపు అలాంటిదే. అది ట్రాకింగ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అది మారుస్తూ ఉంటుంది. హ్మ్. డాక్టర్ గారు దేన్ని మారుస్తుంది? స సబ్జెక్ట్ నా ఆదేశాలు ప్యానెల్‌లో రిజిస్టర్ అవుతాయి. దాని వల్ల ఏం జరుగుతూ ఉందో చూడగలను. డాక్టర్ గారు నువ్వు ఆ ప్యానెల్ దగ్గరికి వెళ్లి ఆపరేట్ స్థానంలో కూర్చొని ప్రతి ప్రతి విషయం నాకు వివరిస్తూ ఉండు. సబ్జెక్ట్ కాసేపు ఆగి నేను వెళ్లి ప్యానెల్‌ను నా కంట్రోల్‌లోకి తీసుకున్నాను. వరుసగా వచ్చే దృశ్యాలలో వివిధ బిందువులను పొదుపుతూ కొన్ని గీతాలు ఉన్నాయి. నేను ఈ గీతం మీద కాలంతో పాటు ప్రయాణిస్తూ తెరలపై ఆహ్, సో మారుతూ ఉన్న దృశ్యాలను చూస్తూ ఉన్నాను.
ఒక్క నిమిషం మేడం, కొంచెం వెనక్కి పోయింది సబ్జెక్ట్ ఇవి కదిలేసింది. అది కంప్యూటర్లో ఉందంట. ఇది అలా అంటే ఇక్కడ తెరల ముందు ఉన్న ఒక స్కానింగ్ పరికరం లాంటిది. దాని నిండా లైట్లు, స్విచ్లు ఉన్నాయి. నాకు విమానంలో కాక్పిట్ లో ఉన్నట్లు అనిపిస్తోంది. ఆత్మల ప్రపంచంలో యంత్రాలు కూడా ఉన్నాయా? సబ్జెక్టు: అది వినడానికి చాలా విచిత్రంగా ఉందని నాకు తెలుసు, కానీ నా ముందు జరిగేది ఇదే, కాబట్టి నేనేం చేస్తున్నానో చెప్పగలను. డాక్టర్ గారు: సరే, దాని గురించి టెన్షన్ పడద్దు. ఈ ప్యానెల్తో నువ్వు ఏం చేయాలో చెప్పు చాలు అని. సబ్జెక్టు: తెరల మీద బొమ్మలను మార్చడంలో కంట్రోలర్స్కు సహాయపడడానికి స్కానర్ను నా మనసుతో ఆపరేట్ చేస్తాను. డాక్టర్: అలాగా, అయితే నువ్వు ఒక సినిమా థియేటర్లో ఒక ప్రాజెక్టర్ లాంటి దానితో పనిచేస్తున్నావా? సబ్జెక్ట్ నవ్వు: ప్రాజెక్టర్ కాదు, స్కానర్. నిజానికి అవి సినిమాలు కావు. న్యూయార్క్ వీధుల్లో వాస్తవంగా గడుస్తున్న నా జీవితంలో నీ చూస్తున్నాను. నా మనస్సు స్కానర్తో కనెక్ట్ అయ్యి నన్ను చూస్తున్న దృశ్యాలను కంట్రోల్ చేస్తుంది. డాక్టర్ గారు: అది కంప్యూటర్లో ఉందంటావా? సబ్జెక్ట్: దాదాపు అలాంటిదే. అది ట్రాకింగ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అది మారుస్తూ ఉంటుంది. డాక్టర్: దేనిని మారుస్తుంది? నా ఆదేశాలను. నా ఆదేశాలు ప్యానెల్లో రిజిస్టర్ అవుతాయి. దాని వల్ల ఏం జరుగుతూ ఉందో చూడగలను. డాక్టర్ గారు: నువ్వు ఆ ప్యానెల్ దగ్గరికి వెళ్ళి ఆపరేటర్ స్థానంలో కూర్చొని ప్రతి విషయం నాకు వివరిస్తూ ఉండు. సబ్జెక్ట్ కాసేపు ఆగి: నేను వెళ్ళి ప్యానెల్ను నా కంట్రోల్లోకి తీసుకున్నాను. వరుసగా వచ్చే దృశ్యాలలో వివిధ బిందువులను కలుపుతూ కొన్ని గీతలు ఉన్నాయి. నేను ఈ గీతల మీద కాలంతో పాటు ప్రయాణిస్తూ తెరలపై అంటే వివిధ బిందువులను కలుపుతూ కొన్ని గీతలు ఉన్నాయి. నేను ఈ గీతల మీద కాలంతో పాటు ప్రయాణిస్తూ తెరలపై మారుతూ ఉన్న దృశ్యాలను చూస్తూ ఉన్నాను. డాక్టర్ గారు: ఇక్కడ ఆ దృశ్యాలు ఎప్పుడూ నీ చుట్టూ కదులుతూ ఉంటాయా? సబ్జెక్టు: అవును. వాటిలో దేన్నైనా నేను ఆపాలనుకుంటే ఆ గీతల మీద ఉన్న బిందువులు వెలుగుతాయి. గమనిక: ఇక్కడ కేసు నెంబర్ 14 ఆధ్యాత్మిక ప్రదేశాల్లో జరిగే ప్రయాణంలో ఇటువంటి గీతల గురించి మనం విని ఉన్నాము. డాక్టర్ గారు: మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావు? సబ్జెక్టు: నేను స్కానింగ్ చేస్తున్నాను. మధ్యలో ఆపుతున్న దృశ్యాలు నా జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భాలు, వీలయ్యే అవకాశాలు. ఆ సమయాల్లో వేరే నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. ఇక్కడ డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు: అంటే ఈ గీతలు నీ జీవితంలో ఎన్నో రకాల సంఘటనలు జరిగే ఉంటాయి, జరిగే వివిధ దారులను సూచిస్తాయా? సబ్జెక్ట్: అవును. ట్రాక్ రింగ్లో కంట్రోల్ చేయబడి నాకు ట్రాన్స్మిట్ అవుతుంది. డాక్టర్ గారు: ట్రాక్ చేసినప్పుడు ఈ జీవితం దృశ్యాలను నువ్వు సృష్టిస్తావా? సబ్జెక్ట్: ఓ లేదు, ఈ గీతల మీద అవి జరిగే కాలాన్ని కంట్రోల్ చేస్తాను అంతే. డాక్టర్ గారు: ఈ గీతల గురించి నువ్వు ఇంకా ఏం చెప్పదలుచుకున్నావు? సబ్జెక్ట్: శక్తితో ఏర్పడే ఈ రేఖలు అక్కడక్కడ రంగు లైట్లలో ఉన్న దారి చూపే స్తంభాలు లాంటివి. వీటిని ఒక ఫాస్ట్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ చేయగలను, లేదా ఒకే చోట ఉంచగలను, ఒకే చోట ఆపి ఉంచగలను. డాక్టర్ గారు: వీడియో టేపును స్టార్ట్, ఫాస్ట్ ఫార్వర్డ్, స్టార్ట్
రివైండ్ బటన్స్ ఆపరేట్ చేసినట్లా అని అడిగారు అనమాట. సబ్జెక్ట్ నవ్వుతూ అవును అంతే. డాక్టర్ గారు సరే మేడం, నా సౌండ్ రీసౌండ్ వస్తుందా? సబ్జెక్ట్ నవ్వుతూ అవును అంతే. డాక్టర్ గారు సరే, నువ్వు దృశ్యాలను స్కాన్ చేస్తూ ఒకదానిలో ముందుకు వెళుతున్నప్పుడు మధ్యలో ఒక చోట అడగాలనుకున్నావనుకో, అప్పుడు ఏం చేస్తావు? తెరల మీద ఉన్న సీన్ ని తాత్కాలికంగా ఆపి దానిలోనికి ప్రవేశిస్తాను. డాక్టర్ ఏమిటి, ఆ సీన్ లో నువ్వు ఒక భాగమైపోగలవా? సబ్జెక్ట్ అవును. ఇప్పుడు ఏం చేయాలన్నా చేసే వీలు ఉంటుంది. డాక్టర్ గారు ఏ విధంగా? ఆ దృశ్యంలో ఒక వ్యక్తిలా అయిపోతావా లేక ఒకే వ్యక్తిలా అయిపోతావా లేక వ్యక్తులు కదులుతూ ఉంటే నీ ఆత్మ పై పైనే తేలియాడుతూ ఉంటుందా? సబ్జెక్ట్ రెండూ చేయగలను. ఆ సీన్ లో వారిలో ఉన్న వారితో జీవితం ఎలా ఉంటుందో అనుభూతి చెందగలను, లేదా కేవలం ఒక ప్రక్కన నిలబడి ఏం జరుగుతుందో చూడగలను. డాక్టర్ గారు రింగులో జరుగుతున్న దాన్ని మానిటర్ చేస్తూనే ప్యానెల్ ను వదిలి భూమిపైన జరిగే ఆ ఒక సంఘటనలోకి ఎలా వెళ్ళగలవు? సబ్జెక్టు బహుశా ఇది నీకు అర్థం కాకపోవచ్చు. నాలో కొంత భాగం కంట్రోల్స్ వద్దే ఉంటుంది. దానివల్ల సీన్ ను ఆపి మరలా ఎప్పుడు కావాలంటే అప్పుడు మొదలు పెట్టగలను. డాక్టర్ బహుశా నేను అర్థం చేసుకోగలను. నువ్వు నీ శక్తిని విభజించుకోగలవు కదా? సబ్జెక్టు అవును, నా దగ్గరికి నా ఆలోచనలను పంపించగలను. అదే కాకుండా నేను సీన్ లోపలికి బయటికి తిరగడానికి కంట్రోలర్స్ కూడా సహాయం చేస్తుంటారు. డాక్టర్ గారు అంటే మెయిన్ గా నువ్వు టైం ను ముందుకు వెనక్కి కదిలించగలవు, ఆపాలనుకుంటే ఆపేయగలవు అంతేనా? సబ్జెక్ట్ అవును, రింగులో అది సాధ్యమే. డాక్టర్ రింగ్ బయట ఉన్న ఆత్మల ప్రపంచంలో టైం సరే స్థిరంగా నీతో కలిసి ఉంటుందా లేక కదులుతూ ఉంటుందా? సబ్జెక్ట్ ఇక్కడ రింగ్ బయట ఉన్న ఆత్మల ప్రపంచంలో టైం స్థిరంగా నీతో కలిసి ఉంటుందా లేక కదులుతూ ఉంటుందా? సబ్జెక్టు అది ఇక్కడ కలిసే స్థిరంగా ఉంటుంది, కానీ భూలోకంలో ముందుకు ఆగుతూ ఉంటే టైం ను చూడగలము. డాక్టర్ అంటే ఆత్మలు రింగ్ ఆఫ్ డెస్టినీలో ఉన్నప్పుడు టైం ని దాదాపు ఒక పనిముట్టులా ఉపయోగిస్తాయన్నమాట. సబ్జెక్టు ఆత్మలో ఉన్నప్పుడు మేము టైం ని చాలా విధాలుగా ఉపయోగిస్తాం. సంఘటనలు, విషయాలు, వస్తువులు చుట్టూ కలుగుతూ ఉంటాయి. సరైన సమయంలో అవి భౌతిక స్వరూపాన్ని సంతరించుకుంటాయి, కానీ మాకు మాత్రం టైం ఒకే క్షేత్రం. కానీ మాకు మాత్రం టైం ఒకే విధంగా ఉంటుంది. డాక్టర్ గారు జరగబోయేది అప్పటికే జరిగిపోయింది కాబట్టి భవిష్యత్తులో నీ జీవితంలోని సీన్స్ లోకి ప్రవేశించినప్పుడు నువ్వు ఏదో ఒక మానవ రూపంలో ఉన్న నీ ఆత్మను కలుసుకోగలవు అని. టైం ట్రావెల్ గురించి నువ్వు చెప్పిన విషయాల మధ్య పొంతన కుదరడం లేదు. ఏదో ఒక మానవ రూపంలో ఉన్న నీ ఆత్మను కలుసుకోగలవు అని. అవి టైం ట్రావెల్ గురించి నువ్వు చెప్పిన విషయాల మధ్య పొంతన కుదరటం లేదు. సబ్జెక్ట్ అర్థం కాకుండా ఉండాలనే విధంగా నవ్వుతూ అలా కలుస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఆత్మను కాసేపు ఆపి ఉంచుతాము. అది చాలా తక్కువ సేపే. కాలం ద్వారా జీవితాన్ని గమనిస్తున్నప్పుడు వాటి ప్రయోజనాలకు మేము భంగం కలిగించము. డాక్టర్ గారు సరే, నువ్వు నీ జీవిత సంఘటనలను గమనించేటప్పుడు
నిజానికి భూత భవిష్యత్ వర్తమానాలు మూడు విడివిడిగా లేకపోతే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, సీన్స్ ను ఎందుకు ఆపుతావు? పబ్లిక్ సబ్జెక్ట్ రింగ్ కంట్రోలర్స్ టైంని ఉపయోగించుకునే దాని వెనుక గల ముఖ్యమైన ప్రయోజనాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని పరీక్షించడానికి ముందుకు కదులుతూ ఉండే కాలం సృష్టించబడింది. ఒక సీన్ ఏ విధంగా ముగుస్తుందో అని మాకు పూర్తిగా చూపించారు. జీవితంలో కొన్ని భాగాలు మాకు కల్పించకుండా మరుగున పరుస్తారు. డాక్టర్ గారు అడుగుతున్నారు. అయితే జరగబోయే ప్రతి మధ్య చూడలేకపోయిన జీవితాలను చూసి నేర్చుకోవడానికి టైంని ఒక ప్రేరకంగా ఉపయోగిస్తారా? సబ్జెక్ట్ అవును. పరిష్కారాలను కనుక్కోవడంలో మా సామర్థ్యం ఏమిటో చూడటానికి ఇలా చేస్తారు. సంఘటన ఎంత కష్టంగా ఉందో దాన్ని బట్టి మేము ఈ సామర్థ్యాలను బేరీజు వేసుకుంటాం. రింగ్ నిర్వహించే వివిధ ప్రయోగాలు నుండి మేము ఎంచుకోవచ్చు. ఎక్కువసేపు భూమి మీదకి వచ్చి భూలోకంలో వాటి పరిష్కారం కోసం మేము ప్రయత్నిస్తాం. డాక్టర్ గారు రింగులో భూలోకంతో పాటు ఇతర గ్రహాల్లో ఉన్న జీవులను కూడా చూడగలవా? సబ్జెక్ట్ లేదు, చూడలేదు. ఎందుకంటే ఈ భూమి మీద టైంని మాత్రమే ట్రాక్ చేసేలా నేను ప్రోగ్రామ్ చేయబడ్డాను. డాక్టర్ గారు వరల్డ్ నుండి ఒక టైం నుండి మరో టైంకి దూకడం చూస్తే నువ్వు ఒక బాల్లా అనిపిస్తున్నావు. సబ్జెక్ట్ ఇకిలిస్తూ నిజమే, తప్పకుండా అది సరదాగా ఉంటుంది. కానీ మేము అలా దీన్ని సరదా కోసం చేయకూడదు. ఎందుకంటే తర్వాత జన్మ కోసం కీలకమైన నిర్ణయాలు కలిసి ఉంటుంది. వాటితో ఏవైనా పొరపాట్లు జరిగితే ఆ జన్మను సరిగ్గా గడపకపోతే వాటి పర్యవసానాలను భరించాల్సి వస్తుంది. డాక్టర్ గారు జీవించబోయే జన్మ గురించి ముందే బాగా ఆలోచించి ఒక ప్లాన్ తయారు చేసుకుని ఆ జీవితంలో కొంత భాగాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందిన తర్వాత కూడా నువ్వు ఆ జన్మలో కొన్నింటిని ఎంచుకోవడంలో తీవ్రమైన తప్పులు ఎలా చేస్తావో నాకు అర్థం కావట్లేదు. సబ్జెక్టు ఏ వాతావరణంలో ఎక్కడ జన్మించాలో నిర్ణయించుకోవడానికి అంతులేనన్ని అవకాశాలు ఉంటాయి. నేను చెప్పినట్లుగా ఒక సీన్కి సంబంధించినదంతా ఒకేసారి నేను చూడలేను. వారు అన్నింటినీ మనకు చూపించరు కాబట్టి ఏ శరీరాన్ని ఎంచుకున్నా వారు చూపించిన సందర్భాల్లో కష్టాలు పొంచి ఉండే ప్రమాదం ఉంది. డాక్టర్ గారు ఒక వ్యక్తి భవిష్యత్తు ఎలా ఉంటుందో పూర్తిగా ముందే నిర్ణయించబడినప్పుడు రింగ్ ఆఫ్ డెస్టినీ అనే అందుకు అంటారు. సెలెక్ట్ డెస్టినీ ఉంది, సరే. జీవిత చక్రాలు సరిగానే ఉంటాయి, కానీ మనకు స్పష్టంగా తెలియదు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉంటాయి. నేను నా సబ్జెక్టులను జన్మలను ఎంచుకునే విశాల ప్రదేశానికి తీసుకువెళ్ళినప్పుడు వారికి భూత భవిష్యత్ వర్తమానాలు కనిపిస్తాయి. అంటే ఈ సబ్జెక్టు ఒక రింగులా కనిపించినట్లు. ఆత్మల ప్రపంచంలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉండే కాలాన్ని విడిచి వెళుతున్నామని గ్రహించిన ఆత్మలు రింగులో తమ రాబో జీవితాలను పరిశీలించడానికి ప్రతిధ్వనించే తరంగాల మీద ముందుకు వెనుకకు తిరుగుతూ
ఉంటాయి. అన్ని కాలాల్లో జరగబోయే సంఘటనలన్నింటినీ మరలా మరలా ఆ ఆపుతూ ముందుకు జరుగుతూ ప్రత్యక్షంగా కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా వారు చూసేట్లు చేయబడుతున్నారు. సమాంతరంగా జరగబోయే వాస్తవ సంఘటనలను ఒకేసారిగా చూపడం వల్ల సమాంతరంగా జరిగిపోయే వాస్తవ సంఘటనలను ఒకేసారిగా చూపడం వల్ల అవి కూడా తమ భౌతిక జీవితాల్లో సంభవించే అవకాశం ఉందని ఆత్మలు, ముఖ్యంగా బాగా అనుభవం గల ఆత్మలు గ్రహించగలవు. అన్నీ తెలుసుకోగలిగిన ఇటువంటి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్నప్పుడు నా ఆత్మను భవిష్యత్తులో జరగబోయే అన్ని సంఘటనలను పూర్తిగా ఎందుకు చూడలేకపోతున్నారో నాకు ఎంతకీ అర్థం కాలేదు. దాని గురించి తెలుసుకుని ప్రపంచ ప్రయత్నంలో ప్రతి ఆత్మ యొక్క ప్రయోజనాలను పరిరక్షించడానికి ఆత్మల ప్రపంచం రూపొందించబడింది అనే నిర్ణయానికి వచ్చారు. సాధారణంగా నేను చికిత్స చేస్తున్న వ్యక్తులు అంటే సబ్జెక్టులు ఇంకా జన్మిస్తూ ఉన్న బాల ఆత్మల భవిష్యత్తులో మరీ ఎక్కువ కాలం తర్వాత సంభవించబోయే సంఘటనలను వీరు స్పష్టంగా చూడలేకపోవచ్చు. ఎందుకంటే ఈ ఆత్మలు తమకు ప్రస్తుతం జరిగేదానికి వీలున్న సంఘటనల గురించి మరింత ముందుకు వెళ్లే కొద్దీ వాస్తవంగా జరగడానికి వీలైన చాలా ప్రత్యామ్నాయ సంఘటనలు ఉంటాయి. వాటిని ఆ ఆత్మలు అర్థం చేసుకోలేకపోవచ్చు. చాలా కాలం క్రిందట జరిగిన వాటికి కూడా ఇదే నియమం వర్తించినప్పటికీ సుదూర భవిష్యత్తు విషయంలో ఒక మినహాయింపు ఉంది. ఆత్మ యొక్క గత జన్మలను మరింత సులువుగా గుర్తించవచ్చు. ఎందుకంటే గతానికి సంబంధించినంత వరకు యథార్థంగా జరిగిన సంఘటన ఒక్కటే ఉంటుంది. దానికి ఒక నిర్దిష్టమైన చర్య ఉంటుంది. గతంలో ఆ ఆత్మకు దాని గురించి శిక్షణ లభించి ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి జ్ఞాపకాలను అది లోతుగా దాటుకొని పోయి ఉంటుంది. ప్రస్తుత జన్మలో మనం మన గురించి స్వయంగా పరిశోధించి తెలుసుకోవడాన్ని, గత జన్మ అనుభవాలు అడ్డుకోకుండా ఉండడానికి మనం ఒక జన్మలో ప్రవేశించబోయే ముందు మనపై మతిమరుపు ఎలా విధించబడుతుందో 5వ అధ్యాయంలో కేసు 13 తెలిపింది. భవిష్యత్తులో రాబోయే జన్మలను పరిశీలించే ఆత్మలకు కూడా అదే నియమం వర్తిస్తుంది. చాలా మంది ఎందుకో తెలియకుండానే తమ జీవితానికి ఒక ప్లాన్ ఉంది అని నమ్ముతారు. కానీ నమ్మకం సరైనది. ఆ ప్లాన్ గురించి మనకై మనం పూర్తిగా తెలుసుకోలేకుండా మతిమరుపు నిరోధించిన ప్రతి జన్మకు సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞాపకాలను గుర్తు తీసుకురాగలిగే శక్తి మన చేతన మనసుకు ఉంటుంది. ఆత్మలకు జన్మలను ఎంచుకోవడానికి ఒక విధమైన టైం మెషిన్ సమకూర్చబడుతుంది. దానిలో వాటికి మెయిన్ రోడ్డు చేరుకోవడానికి కొన్ని ఇతర మార్గాలు కనిపిస్తాయి. ఆత్మల్లో ఉన్నప్పుడు మనకు ఈ మార్గాలను పూర్తిగా తెలియజేయనప్పటికీ జన్మించినప్పుడు ఆ రోడ్డు మ్యాప్లో కొంత భాగాన్ని మనకు భూలోకానికి తీసుకువస్తాం. నా క్లయింట్ ఒకతను ఇలా చెప్పాడు. జీవితంలో ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నప్పుడు నేను ప్రశాంతంగా కూర్చుని నేను ఎక్కడ ఉన్నానో, భవిష్యత్తులో నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అనేది ఆలోచించి రెండింటినీ పోల్చి చూసుకుంటే ఆ తర్వాత నేనేం చేయాలో అనే దాని గురించి నా లోపలికి నుండి నాకు తెలుస్తుంది. జీవితం అనే ఈ రోడ్డులో మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ భగవద్గీత వల్లనే జరుగుతున్నాయి అని అంగీకరించినంత మాత్రాన మన విధిరాత మార్చలేమని, మన జీవితాన్ని బందీ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి విషయము ముందే నిర్ణయించిన ప్రకారం జరిగే పనైతే మనం పడే కష్టాలకు అర్థం లేదు. వాటి వల్ల ప్రయోజనమేమీ ఉండదు. కష్టాలు ఎదురైనప్పుడు పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేదానికి పోరాడకుండా, ఏమీ ప్రయత్నించకుండా కూర్చొని చూస్తూ ఉండాలని కాదు. మన జన్మల్లో అందరికీ మార్పుల కోసం తృప్తి ఏంటంటే
మన జన్మల్లో అందరికీ మార్పు కోసం రిస్క్ తీసుకొని ప్రయత్నించాల్సిన అవకాశాలు లభిస్తాయి. ఈ అవకాశాలు మనకి ఇబ్బందికరమైన సందర్భాలలో రావచ్చు. మనం వాటిని ఉపయోగించుకోలేకపోయినా అలా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం మాత్రం ఉంటుంది. మనం మా- మనం మన స్వేచ్ఛ సంకల్పాన్ని ఉపయోగించుకోవాలన్నది పునర్జన్మ యొక్క ముఖ్యోద్దేశం. ఈ సామర్థ్యం మనకు లేకపోతే మనం ఎందుకు పనికిరాని అసమర్థులమైపోతాం. ఈ విధంగా కర్మ సంబంధమైన విధి అంటే కేవలం మనం ఏమాత్రం మార్చలేని పరిస్థితుల్లో చిక్కుకోవడం కాదు. సరే, దాని అసలు అర్థం మనకు కూడా కర్మ సంబంధమైన పాఠాలు బాధ్యతలు ఉన్నాయని తెలుసుకోవడం. మనం చేసే పనులకు కారణ ప్రభావ సిద్ధాంతం, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే తనకు అనుకూలం కాని జన్మని ఎంచుకొని తప్పు చేయకూడదు అని ఈ కేసు అనుకుంటున్నాడు. కానీ జీవితంలో మనకు కలిగే ఆనందం, బాధ ఏది ఆ పరమాత్మ మన గైడ్స్ లేదా మన జన్మల ఎంపికలో సహకరించే కోఆర్డినేటర్ల ఆశీస్సులు లేదా శాపాల వల్ల అని అనుకోకూడదు. మన విధికి మనమే మాస్టర్. కేసు 20తో నా సంభాషణ ముగించే సమయానికి మేడం, తన తర్వాత మేడం ఈ పేరా ఎండింగ్లోకి వచ్చారా? అయిపోయిందా? అవును మేడం, పేజ్ ఎండింగ్కి వచ్చింది. అవునా, ఓకే. అయితే ఇది అయిపోయినాక ఆపేద్దామా? ఓకే మేడం. కేసు 25తో నా సంభాషణ ముగించే సమయానికి ఈ వ్యక్తి తన తర్వాత జన్మల కోసం ఏర్పరచుకున్న సంగీత లక్ష్యాలు తన స్వయం సేవకు అని పాఠకులకు అనిపించవచ్చు. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు కావాలన్న అతని కోరిక వెనుక వ్యక్తిగత కారణాలు ఉండవచ్చు. పురోగమించిన ఆత్మలతో ఇటువంటి కోరికలు అంతగా కనిపించవు. అయినప్పటికీ ఈ ఆత్మ ఇతరుల కొరకు చాలా చేయాలనే విషయాన్ని కూడా మనము గమనించవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.